200 సంవత్సరాల క్రితం సాక్షాత్తు హనుమంతుల వారే స్వయంభుగా వెలిచారండి ఈ దేవాలయంలో. మీరు చూసిన ఈ విగ్రహం స్వయంభూ విగ్రహం అండి. దాదాపు 200 సంవత్సరాల క్రితం వెలిచాడు. 3 కండ్లతోటి హనుమంతుల వారు ఉంటారండి. ఈ త్రినేత్ర హనుమాన్ మందిర్ అండి ఆలయం పేరు. ఈ ఆలయానికి చిన్నపిల్లలు చాలా విశేషంగా వస్తారండి. ప్రతి శనివారం, మంగళవారం శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతి అప్పుడు ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు టైమింగ్స్ అండి. ఉప ఆలయంగా దుర్గాదేవి, సిద్ధి వినాయక స్వామి వారు మరియు మహాదేవుడు, నందీశ్వరులు అయితే మనకి దర్శన భాగ్యం కలిగిస్తారు ఈ ఆలయంలో. ఈ దేవాలయంలో హనుమంతుల వారి కళ్ళుంటాయండి. చూడడానికి నిజమైన కళ్ళులా ఉంటాయి. మరియు మనకి నోటి భాగంలో ప్రసాదం పెడతారండి. మరియు వచ్చే భక్తులకైతే తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తారు ఈ ఆలయంలో. ఈ దేవాలయంలో హనుమంతుల వారిని దర్శించుకోవడం వల్ల మంచి బుద్ధి, సంస్కారం, మనోధైర్యం, శౌర్యం, యశస్సు, కీర్తి లభిస్తాయండి. అలాగనే ఈ దేవాలయంలో మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శన భాగ్యం కలిగిస్తారండి. చూడడానికి అయితే 2 కళ్ళు అయితే మనకి సరిపోవు. అలాగనే ప్రతి మహర్ష శివరాత్రికి, సంకష్టార చతుర్థికి మాత్రం సిద్ధి వినాయకుడికి, మహాదేవుడికి విశేషమైన పూజలు జరుపుతారు. అలాగనే మనకి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి దర్శన భాగ్యం కలుగుతుంది ఈ ఆలయంలో. నవగ్రహాలకి చాలా విశేషమైన పూజలు అయితే జరుపుతారు ఆలయంలో. ఎక్కడ లేనట్టు పాలరాయితోటి మనకి నవగ్రహాలు దర్శన భాగ్యం కలిగిస్తాయి ఈ ఆలయంలో. ఈ దేవాలయంలో చాలా విశేషమైన ప్రదక్షిణలు జరుపుతారండి. కానీ మీరు మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, ఏ హనుమంతుని ఆలయానికి వెళ్ళినా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఎలా అయితే నడుస్తుందో అంత నిదానంగా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి, కాళ్ళు బయట కడుకున్న స్థలంలోనే ఇంతమంది ఉంటే ఆలయానికి ఎంత విశేషంగా వస్తారో. మరియు ఆలయానికి ఎంట్రన్స్ లో మనకి గరుడ అలవారు వారు మరియు హనుమంతుల వారైతే ఉంటారండి. ఎవరికైనా సరే ఎటువంటి బాధ కష్టాలున్నా సరే ఇక్కడ పూజారి గారికి సంప్రదించి వాళ్ళ సమస్యలు తెలుపుకొని పరిష్కారం మార్గాలు చెప్తారండి. ఇక్కడ పూజారి గారు దాదాపు 5th జనరేషన్ వాళ్ళైతే నడుపుతున్నారండి ఈ ఆలయాన్ని. మరియు ఈ దేవాలయంలో 3 నుంచి 4 పూజారి వారులైతే ఉంటారండి. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాకూరి డైరీస్ అండి. మీరు గమనించండి, ఎటు చూసినా మనకి ఫ్యామిలీ మెంబర్స్, చిన్న పిల్లలను తీసుకొచ్చి విశేషంగా హనుమంతుల వారి దర్శనం చేపిస్తారండి ఇక్కడ. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్ అని. మీరు చేసే లైక్ కొన్ని కోట్ల మందికి ఈ యూట్యూబ్ ఛానల్ రికమెండ్ చేస్తుందండి ఈ వీడియో. అలాగనే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి.